మన అమ్మమ్మ కాలం నాటి డ్రై ఫిష్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పావని ఎల్తూరి. ముందుగా ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. నేనైతే ఒక 5 గుడ్లు ఉడకబెట్టుకొని పీల్ చేసి పెట్టుకున్నాను. పీల్ చేసుకొని మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి. డ్రై ఫిష్ అండి ఇది, ఎండు చేప అంటారు కదా, దానిని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటాము. అందులోనే ఒక 3 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న సైజువి. ఎర్రగడ్డలు వేసుకొని వేపుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఘాటు పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులోనే టమోటాలు వేసుకున్నాను. కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. మనకి టొమాటోస్ ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోవాలంటే కొంచెం సాల్ట్, పసుపు అనేది వేసి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాము. కొంచెం టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే బాగా కలుపుకోవాలి అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనము సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక పచ్చి వాసన వచ్చిందంటే కూర బాగోదు. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి మొత్తం కొంచెం వేగిన తర్వాత డ్రై ఫిష్ వేస్తున్నాను. ఇక్కడ డ్రై ఫిష్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ ఫిషెస్కి అంతా టొమాటో, ఆనియన్, కారం అంతా పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటేస్తుంది. సో సిమ్లో పెట్టి వదిలేసేయాలి ఒక 5 మినిట్స్. తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకుంటాం కదా, ఆ వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనకు ఆ చింతపండు పులుపు తగినట్లుగా కొంచెం మంచినీళ్ళు కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అండ్ మనం స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కదా, అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత తెరులుతుందండి చింతపండు రసం అనేది. అప్పుడు మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్నాం కదా, గుడ్లు వేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి లిడ్ క్లోజ్ చేసి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కనుక కుక్ చేసుకున్నామంటే డ్రై ఫిష్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. డ్రై ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, అమ్మమ్మల కాలం నాటి డ్రై ఫిష్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు నా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.